హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు కల్పన ట్రెండ్స్. ఈరోజు వీడియోలో నేనే ఓన్గా ఫెదర్ కట్ చేసుకున్నాను. అది ఎలా చేసుకున్నాను అనేది ఈ వీడియోలో క్లియర్గా చూపిస్తున్నాను. సో వీడియో స్టార్ట్ చేసే ముందుగా మీలో ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ని కొత్తగా ఈరోజు చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ బటన్ క్లిక్ చేసి పక్కనే ఉన్న ఆల్ అనే ఐకాన్ కూడా క్లిక్ చేశారంటే నా ప్రతి నోటిఫికేషన్ మీకు వస్తుంది. ప్రతి వీడియో కూడా మిస్ అవ్వకుండా మీరు రెగ్యులర్గా వాచ్ చేయొచ్చు. ఇంకా వీడియోని అయితే చివరి వరకు చూడండి. నచ్చితే మాత్రం లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి. ఈ విధంగా ఈ వీడియోలో చూపిస్తున్నట్లుగా ఫస్ట్ సెక్షన్స్ అయితే తీసి పెట్టుకోవాలి. ఫ్రంట్ వచ్చేసి ఇయర్ టు ఇయర్ సెక్షన్స్ అంటారు, అవి 2 సెక్షన్స్ చేసి పెట్టుకోవాలి. బ్యాక్ మాత్రం ఈ విధంగా 3 సెక్షన్స్ వస్తాయి. చూపిస్తున్నాను కదా వీడియోలో, ఈ విధంగా ఉంటాయి అన్నమాట. అలా చేసి పెట్టుకోవాలి. నెక్స్ట్ హెయిర్ కట్ కోసం ఒక కోంబో, సీజర్, నెక్స్ట్ వాటర్ స్ప్రే ఉంటే సరిపోతుంది. ఫస్ట్ హెయిర్ని అయితే వెట్ చేసుకోవాలి. నీట్గా చిక్కులు లేకుండా కోమ్ చేసుకున్నాక సెక్షన్స్ తీసి పెట్టుకొని ఈ విధంగా హెయిర్ వెట్ చేసుకుంటూ ఈ వీడియోలో చూపిస్తున్నట్టుగా మనకు మిడిల్ పాపిడి తీసాం కదా, దాని పక్కన ఈ విధంగా సెక్షన్ చేసుకొని మనకి లెంత్ చూసుకోవాలి. షోల్డర్ లెంత్ నుంచి నాకు బ్యాక్ ఫెదర్స్ వచ్చేలాగా నేను కట్ చేస్తున్నాను ఇక్కడ. సో ఆ లెంత్లో చూసి కట్ చేశాను అనమాట. నెక్స్ట్ దాని పక్కనే ఇంకొక సెక్షన్ కూడా తీసుకొని సేమ్ ఇంతకుముందు మనం కట్ చేసిన హెయిర్ మనకి గైడ్ లైన్లా ఉంటుంది. దాన్ని బేస్ చేసుకుని టోటల్ హెయిర్ కట్ అనేది చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. ఈ విధంగా స్ట్రైట్గా కట్ చేసుకోవాలి. లెవెల్ కూడా నేను చూపిస్తున్న లెవెల్లోనే హెయిర్ అనేది తీసుకోవాలి. మరీ డౌన్కి కాకుండా ఈ విధంగా తీసుకోవాలి. ఇప్పుడు నేను చూపించే ఈ మెథడ్ అయితే చాలా ఈజీగా ఉంటుంది. ఎవరైనా కూడా ఈజీగా చేసుకోవచ్చు. బట్ ఎవరు చేసుకున్నా కూడా మీకు ఇది క్లియర్గా అర్థమైన తర్వాత, మీకు ఒక కాన్ఫిడెన్స్ అనేది వచ్చిన తర్వాత మీరు చేసుకోవచ్చు. లేదు అంటే డైరెక్ట్గా సెలూన్కి వెళ్ళి చేయించుకోవచ్చు. నెక్స్ట్ ఇంకొక సైడ్ ఉన్న హెయిర్ కూడా ఈ విధంగానే మనం ఫస్ట్ కట్ చేసిన హెయిర్ని గైడ్ లైన్గా తీసుకొని నెక్స్ట్ హెయిర్ కూడా ఈ విధంగానే కట్ చేసుకోవాలి. టోటల్ మనకు మిడిల్ పాపట్ నుంచి ఈ పక్క 3 సెక్షన్స్, నెక్స్ట్ ఇంకొక పక్క కూడా 3 సెక్షన్స్ ఈ విధంగా తీసుకోవాలి. హెయిర్ అనేది క్రాస్గా కాకుండా వీడియోలో చూపిస్తున్నట్టుగా స్ట్రైట్గా కట్ చేసుకోవాలి. మనం స్ట్రైట్గా కట్ చేస్తాం ఫ్రంట్ నుంచి, అది సైడ్కి వచ్చేసరికి మనకి క్రాస్ అవుతుంది అన్నమాట. ఇప్పుడు మళ్ళీ ఒకసారి హెయిర్ని ఎక్స్ట్రాస్ ఏమైనా ఉన్నాయో లేదో ఒకసారి మళ్ళీ రీచెక్ కూడా చేసుకోవచ్చు. టోటల్ హెయిర్ ఒకటేసారి ఈ విధంగా ఫింగర్స్తో పట్టుకుంటే మనకి తెలుస్తుంది. ఎక్స్ట్రాస్ ఏమైనా ఉంటే అప్పుడు వాటిని కట్ చేసుకోవాలి. ఇప్పుడైతే కొంచెం క్రాస్ పట్టుకున్నాను ఇక్కడ. అక్కడక్కడ హెయిర్ ఏమైనా ఎక్కువ తక్కువలు వచ్చి ఉంటే ఈ విధంగా కట్ చేసుకోవచ్చు. చూసారు కదా, ఈ విధంగా వస్తుంది. మనం ఫస్ట్ కట్ చేసేటప్పుడు హెయిర్ ఫ్రంట్కి తీసి స్ట్రైట్ కట్ చేసాము, అది సైడ్కి వెళ్తే మనకి ఈ విధంగా క్రాస్ వస్తుంది అన్నమాట. మంచి ఫెదర్స్ లాగా ఫామ్ అవుతాయి అవి. ఈ విధంగా మనకి ఫ్రంట్ ఇయర్ టు ఇయర్ పార్ట్ కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ మనం బ్యాక్ 3 సెక్షన్స్ ఉన్నాయి కదా, దాంట్లో ఒక సెక్షన్ నేను క్లిప్ తీసాను. దాన్ని కూడా హెయిర్ వెట్ చేసుకొని దాన్ని మొత్తం ఒకటేసారి కాకుండా దాంట్లో హాఫ్ పార్ట్ తీసుకుంటున్నాను బ్యాక్ నుంచి. ఈ విధంగా ఒకటేసారి కూడా తీసుకోవచ్చు, బట్ మనకు పట్టుకోవడానికి ఈజీ ఉంటుంది. మనం ఎంత సెక్షన్స్ ఎక్కువగా తీసి చేసుకుంటే మనకు ఫెదర్స్ అనేవి అంత ఎక్కువగా కనిపిస్తాయి. ఇది మాత్రము ఫ్రంట్కి స్ట్రైట్ కాకుండా సైడ్కి ఈ విధంగా క్రాస్ పట్టుకొని ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టుగా కట్ చేసుకోవాలి. ఫస్ట్ మన గైడ్ లైన్ ఉంది కదా కట్ చేసిన హెయిర్, దాన్ని బేస్ చేసుకొని కిందికి క్రాస్గా కట్ చేసుకుంటూ వెళ్ళాలి. నెక్స్ట్ రిమైనింగ్ హెయిర్ కూడా యాడ్ చేసుకొని ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్లుగా హెయిర్ని పట్టుకొని మనకి ఎక్స్ట్రాస్ ఏదైతే ఉందో
మనం కిందికి కట్ చేసేటప్పుడు కొంచెం క్రాస్గా కట్ చేసుకుంటూ వెళ్ళాలి. అంటే మనకు బ్యాక్ ఉన్న హెయిర్ లెందీగా ఉంటుంది, ఫ్రంట్ హెయిర్ షార్ట్ ఉంటుంది. సో మొత్తం హెయిర్ ఇదే ప్రాసెస్లో కట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు నెక్స్ట్ సైడ్ కూడా సేమ్ ప్రాసెస్. మీకు ఈజీగా అర్థం అవడం కోసం నేను 2 సెక్షన్స్ మాత్రమే తీస్తున్నాను. ఈజీ ఉంటుంది ఎవరికైనా. కాకపోతే వాల్యూమ్ ఎక్కువగా ఉన్న వాళ్ళకైతే కొంచెం ఒక 3 సెక్షన్స్ 4 సెక్షన్స్ కూడా చేసుకోవాల్సి ఉంటుంది. ఇది కూడా క్రాస్గా పట్టుకొని ఈ విధంగా బ్యాక్ హెయిర్ లెందీగా ఉండాలి, ఫ్రంట్ హెయిర్కి కరెక్ట్గా అది ఆ లెంత్ అనేది సెట్ అయ్యేలాగా కట్ చేయాలి క్రాస్గా. నెక్స్ట్ రిమైనింగ్ హెయిర్ కూడా ఈ విధంగా గైడ్ లైన్తో చూసి క్రాస్గా కట్ చేసేసుకోవాలి. నెక్స్ట్ బ్యాక్ ఇంకొక సెక్షన్ ఉంటుంది మనకి, దాన్ని అలానే లీవ్ చేయొచ్చు. ఎవరైతే హెయిర్ పొడవుగా ఉండాలి, లెందీగా అట్లానే ఉండాలి మాకు అనుకుంటే దాన్ని జస్ట్ అలానే లీవ్ చేయొచ్చు. జస్ట్ ఎండింగ్స్ మనం స్ట్రైట్ చేసుకుంటే సరిపోతుంది. లేదంటే దీంతో పాటుగా ఫ్రంట్కి తీసుకొని క్రాస్ సెక్షన్ కూడా చేసుకోవచ్చు, క్రాస్గా హెయిర్ కట్ చేసుకోవచ్చు. చూపిస్తాను అది కూడా. ఇలా ఒకసారి మనకు నీట్గా అనిపించకపోతే మళ్ళీ హెయిర్ అంతా టోటల్గా ఓవరాల్గా ఇలా పట్టుకొని మళ్ళీ ఒకసారి రీచెక్ చేస్తే మనకి ఏమైనా ఎక్స్ట్రాస్ ఉంటే తీసేసుకోవచ్చు. మంచి షేప్ కూడా వస్తుందన్నమాట. దీంతో మనకి ఫెదర్ కట్ అంటే ఫ్రంట్ ఏమో కొంచెం ఎక్కువ హెయిర్ పోయినా ఫెదర్స్ అనేవి మంచిగా కనిపిస్తాయి. బ్యాక్ లెంతీ కావాలి అంటే మనకి లెంత్ అలానే పెట్టుకోవచ్చు. బ్యాక్ హెయిర్ లెందీగా ఉండాలి, ఫ్రంట్ షార్ట్ కావాలి అనుకునే వాళ్ళకి ఫెదర్ కట్ బాగా సెట్ అవుతుంది. ఇంకొకటి ఏంటంటే స్ట్రైట్ హెయిర్ ఉన్న వాళ్ళకి కూడా ఇది బాగా సెట్ అవుతుంది. కర్లీ హెయిర్ వాళ్ళకి కూడా సెట్ అవుతుంది, బట్ బ్లో డ్రై సెట్టింగ్లో మనకి క్లియర్గా నీట్గా తెలుస్తుంది. ఇప్పుడు బ్యాక్ లాస్ట్ సెక్షన్ మనకి రిమైనింగ్ సెక్షన్ ఉంది కదా, అది తీసి ఈ విధంగా దాన్ని హాఫ్గా చేసేసుకోవాలి. రెండు వైపులా హెయిర్ను ఈక్వల్గా తీసుకున్నాక దాన్ని కూడా సేమ్ ప్రాసెస్లో నీట్గా కోమ్ చేసేసుకొని క్రాస్గా కట్ చేయాలి. అయితే మనకు బ్యాక్ హెయిర్ వస్తూ ఉంటే చాలా తక్కువ కట్ అవుతుంది. ఇప్పుడు ఫ్రంట్ హెయిర్ కొంచెం ఎక్కువ కట్ అయింది కదా, బ్యాక్ వచ్చేసరికి తక్కువ కట్ అవుతుంది. అసలు నేను ఇక్కడ ఏం చేయలేదు, జస్ట్ దాన్ని ఎక్స్ట్రాస్ ఉంటే రిమూవ్ చేశాను అంతే. సో మనకి బ్యాక్ లెంత్ అలానే ఉంటుందన్నమాట. ఈ విధంగా ఇంకా మనకి హెయిర్ కట్ అనేది కంప్లీట్ అయిపోయినట్లే. మళ్ళీ ఒకసారి ఎక్స్ట్రాస్ ఉన్నాయా లేదని మీరు మళ్ళీ కూడా రీచెక్ చేసుకోవచ్చు కంప్లీట్గా. చూసారు కదా, హెయిర్ అనేది ఫ్రంట్ కొంచెం ఎక్కువ పోతుంది, బ్యాక్ మాత్రం అసలు ఏం కట్ అవ్వదు. ఇప్పుడు మీకు బ్యాక్ నుంచి చూస్తే మిడిల్లో ఆ లెంత్ అనేది తెలుస్తుంది. సైడ్స్ ఫ్రంట్ మాత్రం కొంచెం ఎక్కువ, ఒక 2 ఇంచెస్ వరకు కట్ చేశాను. నెక్స్ట్ దీన్ని బ్లో డ్రై సెట్టింగ్ పెడితే మనకి హెయిర్ కట్ అనేది షేప్ ఎలా వచ్చింది అనేది క్లియర్గా తెలుస్తుంది. ఈ విధంగా 2 సెక్షన్స్ చేసుకుంటే సరిపోతుంది బ్లో డ్రై సెట్టింగ్కి. ఇయర్ టు ఇయర్ సెక్షన్ ఒకటి, అంటే టోటల్ 4 సెక్షన్స్ అనమాట. ఇంతకుముందు మనకి టోటల్ 5 సెక్షన్స్ ఉన్నాయి కదా, ఇప్పుడు 4 సెక్షన్స్. ఈ విధంగా హెయిర్ అంతా బ్లో డ్రై చేసుకున్నాక హెయిర్ సెట్టింగ్ అనేది మనకి ఇన్సైడ్ పెట్టుకోవాలి. పెట్టుకున్నప్పుడు మనకి క్లియర్గా అర్థమవుతుంది ఫెదర్ కట్కి. అవుట్ సైడ్ కాకుండా ఇన్సైడ్ పెడితే మనకి ఆ షేప్ అనేది క్లియర్గా తెలుస్తుంది అనమాట. సో చూసారు కదా, ఈజీగా ఫెదర్ కట్ అనేది ఓన్గా కూడా చేసుకోవచ్చు. బట్ ఎవరైనా చేసుకోవాలి అనుకుంటే మాత్రము ఇది బాగా అర్థమయ్యేంత వరకు చూసి మీకు ఒక క్లారిటీ కన్ఫర్మేషన్ వచ్చాకనే మీరు చేసుకుంటే బెటర్ అనమాట. ఈ విధంగా హెయిర్ ఫ్రంట్ వేసినా బ్యాక్ వేసినా మనకి షేప్ అనేది క్లియర్గా అర్థమవుతుంది.
ఫ్రంట్ మనకు ఫోర్ హెడ్ దగ్గర ఉన్న హెయిర్ మీరు ఇటు వన్ సైడ్ ఎటువైపు అయినా లెఫ్ట్ ఆర్ రైట్ వన్ సైడ్ వేసుకుంటే ఈ విధంగా మనకి స్టైల్గా లుక్ కనిపిస్తుంది ఓవరాల్గా. నెక్స్ట్ బ్యాక్ నుంచి చూసినా కూడా మీకు క్లచ్ పెట్టినప్పుడేమో లెందీగా కనిపిస్తుంది, పోనీ కడితే మాత్రం కొంచెం షార్ట్గా కనబడుతుంది. బట్ ఎలా పెట్టినా కూడా ఆ ఫెదర్స్ అనేవి మనకి క్లియర్గా తెలుస్తూ ఉంటాయి. చూసారా, పోనీ కడితే ఇక్కడ ఈ విధంగా వస్తుంది లుక్ అనేది. ఆ సైడ్ నుంచి ఫెదర్స్ అనేది మనకు క్లియర్గా తెలుస్తున్నాయి కదా. సో ఇది హెయిర్ కట్. మీకు హెయిర్ కట్ నచ్చినా, వీడియో నచ్చినా లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. హెయిర్ కట్ ఎలా ఉంది అనేది మీరు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయడం అయితే అస్సలు మర్చిపోవద్దు. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, రెగ్యులర్గా వాచ్ చేయండి, అందరికీ షేర్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంకో డిఫరెంట్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ హ్యావ్ ఎ నైస్ డే. బాయ్ బాయ్.